సిరై అనే తమిళ్ మూవీ రీసెంట్గా జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కి వచ్చింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. విక్రమ్ ప్రభు హీరోగా నటించిన ఈ మూవీకి దర్శకుడు సురేష్ రాజకుమారి. ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన కంటెంట్ మీకు గనక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే మానవత్వం చూపే ఒక కాప్ స్టోరీతో పాటు అండర్ కరెంట్గా ఒక స్వచ్ఛమైన ప్రేమతో కూడిన మూవీ. విక్రమ్ ప్రభు ఈ మూవీలో ఒక కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్గా విధి నిర్వహణలో క్రమశిక్షణ ఉల్లంఘించాడనే నేపంతో ఖైదీలు వాయిదాలకు తిరిగే సమయంలో ఎస్కాట్ డ్యూటీ వేస్తారు. ఈ క్రమంలో అబ్దుల్ అనే ఖైదీకి ఎస్కాట్గా వెళ్లాల్సి వస్తుంది మరో వాయిదా కొరకు. కర్నూలు కోర్టుకు తీసుకెళ్తుండగా ఏం జరిగింది అనేది ప్లాట్. మూవీ చాలా సింపుల్గా రన్ అవుతున్న అంతర్లీనంగా పోలీసుల డ్యూటీ ఎంత కఠినంగా ఉంటుందో అంతర్లీనంగా వారి సమస్యలు చర్చించడంతో పాటు అబ్దుల్ ప్రేమ కథ, తను ప్రేమించిన కళావతి కోసం అతను తాపత్రయపడే తీరు, ప్రతి వాయిదాకు అటెండ్ అవుతూ 5 ఏళ్ళుగా అతని కోసం నిరీక్షిస్తున్న కళావతి, అబ్దుల్లా ప్రేమ, మతం రంగు పూసుకోవడం, అందరినీ కోల్పోయి అనాథలా మారిన అబ్దుల్కు 5 సంవత్సరాలుగా వాయిదాలు తిప్పడం ఏమిటి అనేది మూవీ చూసి తెలుసుకోవాల్సిందే. ప్లస్ పాయింట్స్: విక్రమ్ ప్రభు నటన. అతనికి ఇది టైలర్ మేడ్ క్యారెక్టర్. అలవోకగా ఒదిగిపోయాడు. బాధితుడికి అండగా అతనిలోని మానవీయ కోణం ఆకట్టుకుంటుంది. కొన్ని గూస్ బంప్స్ సీన్స్, అబ్దుల్ కళావతిల ఎమోషనల్ యాంగిల్, ముఖ్యంగా జడ్జి గారి ముందు ప్రాధేయపడే సీన్ కానీ, క్లైమాక్స్ కానీ కళ్ళనీళ్ళు తెప్పిస్తుంది. నెగిటివ్స్ విషయానికి వస్తే లవ్ స్టోరీలో ఎమోషన్ సరిగ్గా కుదరలేదు. అబ్దుల్కు జరగబోయేది ఏంటనేది ముందే అర్థమైన కళావతి ఫోర్స్డ్గా లవ్ నడిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆర్గానిక్గా, ఎమోషనల్గా ఒక్క హార్ట్ టచింగ్ మూమెంట్ ఉండదు. ఇకపోతే ఈ టెంప్లెట్లో ఈ మధ్య చాలా మూవీస్ వచ్చాయి. తెలుగులో వచ్చిన కోర్టు లాంటివి. కొన్ని చోట్ల సీన్స్ ప్లేస్మెంట్ సరిగ్గా కుదరలేదు. ఓవరాల్గా ఇంటెన్షన్ అయితే మంచిగానే ఉంది, కానీ ప్రజెంటేషన్లో కాస్త తడబడ్డాడు దర్శకుడు. యాక్టింగ్ వైజ్ అందరూ బాగా చేశారు. అబ్దుల్గా చేసిన అక్షయ్, కళావతిగా చేసిన రమ్య సురేష్ల పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. టెక్నికల్గా డిఓపితో పాటు మ్యూజిక్ కూడా పర్వాలేదు. నా వరకైతే మూవీ బాగుంది, పర్వాలేదు. నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.52 out of 5. ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.